ఇప్పుడే 360 కొనడానికి డబ్బులని రెడీ చేసుకున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పవన్ అండ్ ఐఎమ్ రూపేష్ అండ్ వెల్కమ్ టు రూపేష్ సాయిరాజు. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇన్స్టా 360 కొనడానికి వెళ్తున్నాము. బాబు డబ్బులు రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు స్ట్రైట్గా 360 కొనడానికి షాప్కి వెళ్తున్నాము. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. Z9 హెల్మెట్ ఇంకా సెటప్ అంతా చేయలేదు, ఆ సెటప్ కోసమనే వెళ్తున్నాము. సెటప్ కెమెరా కొనకముందే పెట్టేసాం. చాలానే ఇంజిన్ కేసింగ్ బండికి చాలా మోడ్స్ అయితే చేయించాడు అప్పుడే. జీబీ రేసింగ్వి ఇంజిన్ గార్డ్ అండ్ రేడియేటర్ గార్డ్ ఉంది, ఇంకా ఫ్రేమ్ స్లైడర్స్ టైర్కి కూడా ఉంటాయి. వస్తాయి ఇంకా రాలేదు, ఆర్డర్ పెట్టాడు. ఎగ్జాస్ట్ కూడా వస్తుంది. ఓకే, ఎస్సీ ప్రాజెక్ట్ S1 అప్రాక్స్ 95,000 పడింది అనుకుంటా. 95. సో అదనమాట. ఇది ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత అవన్నీ 1 by 1 యాడ్ చేస్తాడు. ఉంటుంది అలాగే ఉంటుంది. మైలేజ్ ఎంత వస్తుంది బ్రో? మైలేజ్ ఇప్పుడు మా అయితే 13. సూపర్ బైక్ కొన్నాక అవన్నీ పట్టించుకోవట్లే. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత అది కూడా రాదు. నెక్స్ట్ టైల్ అయితే డిలీట్ చేయిస్తారు. ఇంకా లేట్ చేయకుండా కెమెరా కొనడానికి వెళ్ళిపోదాం. A few moments later. స్టార్ట్. పామాలి, నీకు పెట్టింగ్ కావాలి. ఇంకోటి ఒకటి ఉంది. 2,000 years later. నా కెమెరా సెట్ చేసా దీనికి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఇలా సెట్ చేసాం అనమాట. అందాకలా మా దగ్గర ఉన్న మౌంట్స్ ఉంటే పాత గోప్రోవి ఇలా సెట్ చేసా. హెల్మెట్ వేరే దానికి ఉంది. హెల్మెట్ ఇది బ్రో హెల్మెట్ హెడ్ చేసి. హెల్మెట్ ఎంత పడింది బ్రో? 17 పడింది. 17 చిల్లర. 18 పర్లేదు. ప్రస్తుతానికి నైకీ వాడుతున్నాను, అదో 2000. బేసిక్ రైడింగ్ సెటప్ అని చెప్పుకోవచ్చు. సో బండి కోల్డ్ స్టార్ట్ చేసేద్దాం. కోల్డ్ స్టార్ట్ చేయి బ్రో. ఓ ఉందా ఆల్రెడీ? చేసావు? గ్యాప్ ఇచ్చి చేయి బ్రో. బండి స్టార్ట్ చేద్దాం. బండి రార్. ఇది ఎక్స్ట్రీమ్ కి డొగాటికి క్రాస్ బ్రీడ్ అనమాట. ఫ్రంట్ చూడడానికి ఎక్స్ట్రీమ్ లా ఉంటుంది అండ్ టైల్ చూడడానికి డుగాటిలా ఉంటుంది, కానీ అగ్రెసివ్ ఉంటుంది టైల్ అయితే. సౌండ్ ఇంకా బేసిక్ స్టాక్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే అదనమాట. సో స్టార్ట్ అయిపోతాం పదండి. కూడా వ్లాగ్ తీసుకుంటున్నాడు కాబట్టి ఫస్ట్ బ్రో రైడ్ చేస్తాడు, తర్వాత నేను తీసుకుంటాను బైక్. అప్పటి వరకు దీనికి బ్యాక్ సైడ్ సీట్ కూడా లేదనమాట, పెట్టించలేదు, కౌలు ఉంది. సో మనం స్కూటీ మీద వెళ్తాం. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. Eternity later. ఇప్పుడే స్టోర్ దగ్గరికి అయితే వచ్చాము. చలో. 360 ఉందా? 1RS ఉన్నట్టుంది కదా. 1RS ఎంత పడుతుంది రవి? 1RS ఎంత? అది ఇన్స్టా 360 ది. సారీ రవి, తీసుకుంటున్నాడు. ఇప్పుడైతే 3 అయితే తీసేసుకున్నాడు. సో ఇవైతే తీసుకున్నాము. SD కార్డ్ అండ్ 360 తీసేసుకున్నాడు. ఇన్వాయిస్ ఇస్తారా? ఓకే. X3 తీసుకున్నాడు ప్రజెంట్, సరిపోతుంది. A few moments later. సో ఇప్పుడే కెఫేకి వచ్చాం అన్బాక్స్ చేయడానికి. ఇక్కడ సో
ఇప్పుడే కెఫేకి వచ్చామన్నమాట, అన్బాక్స్ చేయడానికి పీస్ఫుల్ ఉంటుందని చెప్పి. అన్బాక్స్ చేసే బ్రో. ఎక్కడికి వచ్చామో చెప్పు. కెఫే నేమ్ చెప్పి. కెఫే నేమ్ ఎక్కడికి వచ్చాం బ్రో? సోమా. ఏంటో ఒకసారి మళ్ళీ స్పెల్ చేయవా? ANSOMA. లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇది అన్బాక్స్ చేయడానికి మేము కెఫేకి వచ్చాము. సో లెట్స్ అన్బాక్స్. దానికన్నా ముందు SD కార్డ్ అన్బాక్స్ చేస్తున్నారు. SD. దాన్ని కూడా కష్టపడుతున్నావు చూడు. ఇక్కడ ఎందుకు ఖర్చు చేయమన్నట్టు. One eternity later. సక్సెస్ఫుల్గా అన్బాక్స్ చేసేసాడు ఇప్పుడే. ఇవి టేప్స్ తీసేస్తున్నా. ద సాటిస్ఫాక్షన్, ద రియల్ సాటిస్ఫాక్షన్. ఈ 4K 60 FPS SD కార్డ్ పెట్టాలి. అండ్ దీంతో పాటు మళ్ళీ ఏంటి దట్స్ ద బ్యాటరీ ఆఫ్ ద కెమెరా అనమాట. దీన్ని కొద్దిగా చూసుకొని ఓపెన్ చేయాలి. 2 ప్రెస్ చేసి దీంట్లో నొక్కాలన్నమాట. అప్పుడు 2 క్లిక్ అవుతాయి. కనిపెట్టాడు గైస్. తీరా బాబు. There you go. ఇవేటో తెలియదు, చూడాలి మెన్యూలో. What else do we got in the box, bro? Just show us. Okay, let's go. So we got the camera, the main one. We'll also have the pouch and the invisible stick, I guess. No, we don't have this stuff. USB type C cable ఇస్తాడు. ఇది ఓకే పౌచ్ ఇది Pouch అన్నమాట. ఇన్స్ట్రక్షన్స్. What else do we got in the box? ఇప్పుడు అన్బాక్స్ కూడా చేశాడు. ఇది మన కెమెరా అండ్ ఇది ప్రో కెమెరా కొత్తది 360x3. టైప్ సి కేబుల్ లేదురా. సక్సెస్ఫుల్గా అన్బాక్స్ చేస్తారు. పౌచ్లో USB-C కేబుల్ వస్తుంది అన్నారు, అది రాలేదు. ఒక పౌచ్, ప్రొటెక్టివ్ పౌచ్, కెమెరా, యూజర్ మాన్యువల్ అండ్ గాట్ సమ్ స్టిక్కర్స్ టూ. అంతే, ఇంకేం రాలేదు. తర్వాత తీసుకుందాం. అన్బాక్సింగ్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ నుంచి మేము ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కొద్దిగా గట్టిగా మాట్లాడచ్చు. కెమెరా వచ్చింది, కేబుల్ రాలేదు. కేబుల్ అంటే బాక్స్ మీద ఉంటుంది యాక్చువల్గా. అసలు ఛార్జింగ్ కేబుల్ ఇవ్వాలి. లేదు బ్రో, ఉంటుంది అందులో. లేదా లేదు, అయితే మనం దీన్ని సర్జరీ చేయాలన్నమాట. స్కామ్ అయ్యింది.